మిత్రులారా, ఒక వ్యక్తి గురించి పురాణాలు ఏం చెబుతున్నాయో తెలుసా? ఆయన నవ్వితే లోకం వెలిగిపోతుంది. ఆయన అడుగు వేస్తే చరిత్ర పుడుతుంది. ఆయన చక్రం తిప్పితే ధర్మం నిలబడుతుంది. ఆయనే శ్రీకృష్ణుడు. కాని సాక్షాత్తు ఆ పరమాత్మ కూడా మనలాగే ఒక సామాన్య వేటగాడి బాణానికి చిక్కి ఈ భూమిని వదిలి వెళ్ళిపోయారంటే మీరు నమ్మగలరా? దేవుడు మరణించడమేమిటి? అసలు చావులేని ఆ జనార్దనుడు, కాలానికే కాలాడైన ఆ జగన్నాథుడు ఒక చెట్టు కింద సామాన్యుడిలా ఒంటరిగా ఎందుకు పడిపోయాడు? ఆయన నిష్క్రమణ వెనుక ఉన్న ఆ అదృశ్య శక్తులేమిటి? చాలామందికి తెలిసింది కేవలం ఒక వేటగాడు బాణం వేశాడని మాత్రమే. కాని దాని వెనక 36 ఏళ్ల క్రితం ఒక తల్లి ఇచ్చిన భయంకరమైన శాపముంది. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత తన 100 మంది కొడుకుల మరణానికి కారణమైన కృష్ణుడిని చూసి గాంధారి ఆక్రోశించింది. నా వంశం ఎలాగైతే నామరూపాలు లేకుండా పోయిందో, నీ యాదవ వంశం కూడా కళ్లముందే కొట్టుకుని చనిపోవాలి అని శపించింది. ఆ శాపం ఎలా ఫలించింది? సాక్షాత్తు దేవుడే ఆ శాపాన్ని ఎందుకు స్వీకరించాడు? మిత్రులారా, ఈ ప్రయాణంలో మనం శ్రీకృష్ణుడి మరణం వెనక ఉన్న ఆ రహస్యాలను తెలుసుకుందాం. ఇది కేవలం ఒక కథ కాదు, కర్మ సిద్ధాంతం ఎంతటి వారినైనా వదలదు అని చెప్పే ఒక గొప్ప నిదర్శనం. ఒక దేవుడు తన మరణాన్ని తానే ఎలా డిజైన్ చేసుకున్నాడో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అసలు ఆ వేటగాడెవరు? శ్రీకృష్ణుడి కాలికి బాణం వేయడానికి అతనికున్న ధైర్యమేంటి? బాణం తగిలిన తరువాత కృష్ణుడు ఈ భూమిని వదిలి ఎక్కడికి వెళ్ళాడు? మరియు అన్నింటికంటే ముఖ్యంగా నేటికీ జగన్నాథపురి విగ్రహంలో కొట్టుకుంటున్న ఆ బ్రహ్మ పదార్థం వెనక ఉన్న మిస్టరీ ఏమిటి? వీటన్నిటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. గాంధారి శాపం. మిత్రులారా, యుద్ధం ముగిసింది, ధర్మం గెలిచింది, అధర్మం ఓడిపోయింది. కాని ఆ గెలుపు వెనక ఒక తల్లి ఆక్రోధన ఉంది. కురుక్షేత్ర రణభూమిలో తన 100 మంది కుమారుల రక్తసిక్తమైన దేహాలను చూసిన గాంధారి కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. పాండవుల విజయం గెనుక ఉన్న అసలైన సూత్రధారి శ్రీకృష్ణుడని ఆమెకు తెలుసు. ఆయన తలచుకుంటే ఈ యుద్ధాన్ని ఒక్క క్షణంలో ఆపగలడని, తన బిడ్డలను కాపాడగలడని ఆమె నమ్మింది. కృష్ణుడు ఆమె ముందుకు రాగానే గాంధారి దుఃఖం కట్టలు తెంచుకుంది. లోకేశ్వరుణ్ణి కూడా నిలదీసే ధైర్యం ఒక తల్లికి మాత్రమే ఉంటుంది. కృష్ణ, జగన్నాటక సూత్రధారివి నువ్వు. నీ కళ్ల ముందే ఇంతటి మారణహోమం జరుగుతుంటే నువ్వు చిరునవ్వుతో చూస్తూ ఉండిపోయావు. ఒక తల్లిగా నా గర్భశోకాన్ని నీకు శాపంగా ఇస్తున్నాను. ఈ రోజు నుండి 36 ఏళ్ల తర్వాత నీ యాదవ వంశం కూడా ఇలాగే ఒకరినొకరు చంపుకుని నామరూపాలు లేకుండా పోవాలి. నువ్వు కూడా ఒక దిక్కులేనివాడిలా అడవిలో మరణించాలి అని శపించింది. శ్రీకృష్ణుడు ఏం చేశారో తెలుసా? భయపడలేదు, కోప్పడలేదు. ఒక చిన్న చిరునవ్వుతో ఆ శాపాన్ని స్వీకరించారు. తల్లి, యాదవులను జయించే శక్తి ఈ భూమి మీద ఎవరికీ లేదు. వారిని వారే నాశనం చేసుకోవాలి. నీ శాపం ద్వారా ఆ కార్యం నెరవేరుతుంది, నీ కోరిక తీరుతుంది అని సెలవిచ్చారు. ఇనుప ముసలం. మిత్రులారా, గాంధారి శాపం ఒకవైపుంటే యాదవుల అహంకారం మరోవైపు మృత్యువును ఆహ్వానించింది. ఒకరోజు విశ్వామిత్రుడు, కణ్వ మహర్షి వంటి గొప్ప మునులు ద్వారకకు వచ్చారు. వారిని చూసి భయభక్తులతో ఉండాల్సిన యాదవ యువకులు విచక్షణ మరచి ఒక వికృతమైన వేళాకోళానికి తెరలేపారు. శ్రీకృష్ణుడి కుమారుడైన సాంబుడికి ఆడపిల్ల వేషం వేసి మునుల ముందుకు తీసుకెళ్లారు. మహర్షులానా, ఈమె గర్భవతి. ఈమెకు పుట్టబోయేది మగపిల్లాడా లేక ఆడపిల్ల? మీ దివ్యదృష్టితో చెప్పండి అని హేళన చేస్తూ నవ్వారు. తమ తపశ్శక్తిని హేళన చేసిన యాదవుల మూర్ఖత్వానికి ఆ మునులు ఆగ్రహించారు. ఓరి మూర్ఖులారా, ఈమెకు మగపిల్లాడు కాదు, ఒక ఇనుప ముసలం పుడుతుంది. అదే మీ యాదవ వంశం మొత్తాన్ని నాశనం చేస్తుంది అని భయంకరమైన శాపాన్నిచ్చారు. వారు అన్నట్టుగానే మరుసటి రోజు సాంబుడి ఉదరం నుండి ఒక ఇనుప రోకలి బయటకొచ్చింది. యాదవుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. జరిగిన తప్పు తెలుసుకుని వణికిపోయారు. ఆ రోకలిని ఏం చెయ్యాలో తెలియక దాన్ని అరగదీసి పొడిచేసి సముద్రంలో కలిపేశారు. కాని విధిని ఎవరూ తప్పించలేరు కదా.
సముద్రంలో కలిపిన ఆ ఇనుప పొడి ఒడ్డుకు చేరి ఎరక అనే పదునైన గడ్డిలా మొలిచింది. మిగిలిన ఒక చిన్న ఇనుప ముక్కను ఒక వేటగాడు పట్టాడు. ఆ వేటగాడి పేరు జర. ఆ చిన్న ఇనుప ముక్కే కాలక్రమేణా ఒక బాణం కొనగా మారింది. శ్రీకృష్ణుడు ఇదంతా చూస్తూనే ఉన్నారు, కాని ఆయన ఆపలేదు. ఎందుకంటే కాలం తన పని తాను చేసుకుపోతుందని ఆయనకు తెలుసు. ద్వారకలో అశుభ సంకేతాలు. మిత్రులారా, వినాశకాలే విపరీత బుద్ధి, మునుల శాపం, గాంధారి ఆక్రోశం ఈ రెండూ కలిసి ద్వారకను చుట్టుముట్టాయి. యాదవ వంశం అంతం కావడానికి సమయం ఆసన్నమైందని ప్రకృతి ముందుగానే హెచ్చరించడం మొదలుపెట్టింది. ద్వారక వీధుల్లో ప్రతిరోజూ వింత వింత అపశకునాలు కనిపించేవి. ఆకాశం నుండి పిడుగులు పడేవి, గాలిలో భయంకరమైన శబ్దాలు వినిపించేవి. శ్రీకృష్ణుడి సుదర్శన చక్రం, ఆయన గరుడ ధ్వజం కళ్ల ముందే మాయమైపోయాయి. సాక్షాత్తు దేవుడి ఆయుధాలే ఆయనను వదిలి వెళ్ళిపోతున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోండి. యాదవులలో విచక్షణ పూర్తిగా నశించింది. కృష్ణుడు ఎన్నిసార్లు హెచ్చరించినా వారు వినలేదు. పాపపుణ్యాల విచక్షణ మరచిపోయి వారు పరస్పరం గొడవపడ్డం మొదలుపెట్టారు. అప్పుడు కృష్ణుడు వారిని ప్రభాసతీర్థం అనే పుణ్యక్షేత్రానికి తీసుకెళ్లారు. అక్కడైనా వారి మనసులు మారుతాయని ఆశించారు. కాని విధి మరోలా ఉంది. ప్రభాసతీర్థం ఒడ్డున యాదవులు అతిగా మద్యం సేవించి పాతపగలను తవ్వుకున్నారు. మాట మాట పెరిగి అది మహాయుద్ధంగా మారింది. వారి దగ్గర ఆయుధాలు లేవు, కాని ఆ ఇనుప ముసలం పొడి నుండి మొలిచిన ఆ ఎరక గడ్డిని పీకారు. ఆ గడ్డి చేతిలోకి రాగానే వజ్రాయుధంలా మారిపోయింది. ఒకరినొకరు చంపుకున్నారు, తండ్రి కొడుకును, అన్న తమ్ముణ్ణి. ఇలా యాదవ వంశం మొత్తం కళ్ల ముందే తుడిచిపెట్టుకుపోయింది. శ్రీకృష్ణుడు అన్నీ చూస్తూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఎందుకంటే అహంకారం పెరిగినప్పుడు నాశనం తప్పదు అని లోకానికి చాటి చెప్పడమే ఆయన ఉద్దేశ్యం. బలరాముడి నిర్యాణం. మిత్రులారా, ప్రభాసతీర్థం వద్ద యాదవ వంశం మొత్తం కళ్లముందే నాశనమైపోయింది. తన వంశమిలా అంతమైపోవడం చూసిన బలరాముడు ఇక తన అవతారానికి కూడా సమయం ఆసన్నమైందని గుర్తించాడు. ఆయన సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి శేషతల్పమైన శేషనాగు అంశ. బలరాముడు ప్రశాంతంగా సముద్రతీరానికి వెళ్ళి యోగ సమాధిలోకి వెళ్ళిపోయాడు. ఆయన దేహాన్ని వదిలే సమయంలో వేలతలలు ఉన్న ఒక మహాసర్పం ఆయన నోటి నుండి బయటకు వచ్చి సముద్రరాజైన వరుణదేవుడి ఆహ్వానం మేరకు సముద్రంలో కలిసిపోయింది. బలరాముడి నిష్క్రమణతో కృష్ణుడు ఈ భూమిపై పూర్తిగా ఒంటరివాడైపోయాడు. తన అన్న వెళ్ళిపోయాడు, తన వంశం తుడిచిపెట్టుకుపోయింది, తన రాజధాని ద్వారక త్వరలో మునిగిపోబోతోంది. అయినా కృష్ణుడు చలించలేదు. ఎందుకంటే ఇదంతా ఆయన రాసిన నాటకమే. ఆయన నెమ్మదిగా ఒక అడవిలోకి వెళ్ళి ఒక అశ్వత్థ వృక్షం రావి చెట్టు కింద నేలపై పడుకున్నారు. తన ఎడమ కాలిని కుడి మోకాలిపై ఉంచుకొని విశ్రమిస్తున్నారు. ఆ సమయంలో కృష్ణుడి పాదం దూరం నుండి చూసేవారికి ఒక లేడి ముఖంలా కనిపిస్తోంది. సరిగ్గా అక్కడే విధి తన పాచికను విసిరింది. దూరం నుండి ఒక వేటగాడు కృష్ణుడి పాదాన్ని చూసి అది ఏదో మృగమని పొరబడ్డాడు. తన వింటికి బాణం సంధించాడు. ఆ బాణం కొన మరేదో కాదు, మునుల శాపం వల్ల పుట్టిన ఆ ఇనుప ముసలం ముక్కే. మిత్రులారా, కృష్ణుడి పాదానికి బాణం తగిలింది. ఆ వేటగాడు పరిగెత్తుకుంటూ వచ్చి చూశాడు. తను కొట్టింది జంతువును కాదు, సాక్షాత్తు ద్వారకాధీశుడైన శ్రీకృష్ణుడిని అని తెలిసి భయంతో వణికిపోయాడు. కృష్ణుడి పాదాల మీద పడి క్షమించమని వేడుకున్నాడు. కాని కృష్ణుడు ఆ వేటగాడిని చూసి నవ్వుతూ, జరా, నువ్వు భయపడకు, ఇది నీ తప్పు కాదు, ఇది త్రేతాయుగం నుండి నేను నీకు బాకీ ఉన్న రుణం అని చెప్పారు. అసలు జరా అనే ఈ సామాన్య వేటగాడికి పరమాత్మకు ఉన్న సంబంధం ఏమిటి? ఇక్కడే కర్మ సిద్ధాంతం యొక్క అసలు రహస్యం దాగి ఉంది. త్రేతాయుగంలో శ్రీరాముడు వాలిని చెట్టుచాటు నుండి బాణంతో కొట్టాడు. అప్పుడు వాలి, రామా, నేనేం తప్పు చేశానని నన్ను చాటు నుండి దెబ్బతీశావు అని ప్రశ్నించాడు. అప్పుడు రాముడు, వాలి, నీవు చేసిన అకృత్యాలకు ఇదే శిక్ష. అయితే ఏ విధంగానైతే నేను నిన్ను చాటు నుండి కొట్టానో మరో జన్మలో నీవు కూడా నన్ను అలాగే కొట్టి నీ ప్రతీకారం తీర్చుకుంటావు అని వరమిచ్చారు. ఆ వాలియే
ద్వాపరయుగంలో జరా అనే వేటగాడిగా పుట్టాడు. శ్రీరాముడే శ్రీకృష్ణుడిగా అవతరించాడు. రామాయణంలో శ్రీరాముడు వాలిని కొట్టిన అదే చోట అంటే పాదం మీద ఈ జన్మలో జరా కృష్ణుణ్ణి కొట్టాడు. భగవంతుడైనా సరే తానే సృష్టించిన కర్మ నియమాలకు బద్ధుడై ఉండాలని కృష్ణుడు నిరూపించారు. నేను నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను జరా, నువ్వు నీ ధర్మాన్ని నెరవేర్చావు అని కృష్ణుడు అతనికి జ్ఞానోదయం కలిగించారు. కృష్ణుడి నిర్యాణం మిత్రులారా, సాధారణ మనుషులు మరణ సమయంలో బాధతో భయంతో విలవిలలాడుతారు. కాని కృష్ణుడు పరమానందంతో ఆ మృత్యువును ఆహ్వానించారు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఈ శరీరం కేవలం ఒక వస్త్రం మాత్రమే అని. పురాణాల ప్రకారం కృష్ణుడు తన కళ్ళు మూసుకుని యోగ సమాధిలోకి వెళ్ళగానే ఆయన భౌతిక దేహం నుండి ఒక అద్భుతమైన కాంతి వెలువడింది. ఆ కాంతి ఆకాశాన్ని చీల్చుకుంటూ వైకుంఠం వైపు సాగింది. బ్రహ్మదేవుడు, పరమశివుడు మరియు సమస్త దేవతలు ఆ పరమాత్మను సాదరంగా ఆహ్వానించారు. ఆ క్షణం భూమిపై ఒక శూన్యం ఏర్పడింది. ధర్మాన్ని రక్షించిన ఆ చక్రధారి తన స్వధామానికి వెళ్ళిపోయారు. కాని ఇక్కడే ఒక విచిత్రం జరిగింది. కృష్ణుడు వెళ్ళిపోగానే ద్వాపరయుగం ముగిసింది. కలియుగం తన ప్రభావాన్ని చూపడం మొదలుపెట్టింది. అప్పటివరకు కృష్ణుడికి భయపడి దూరంగా ఉన్న కలిపురుషుడు ఈ లోకంలోకి ప్రవేశించాడు. కృష్ణుడు లేని లోకం కళావిహీనమైపోయింది. అర్జునుడు తన ప్రాణమిత్రుణ్ణి వెడుక్కుంటూ వచ్చి నిర్జీవంగా ఉన్న ఆ దేహాన్ని చూసి కుప్పకూలిపోయాడు. కృష్ణుడు లేని తన జీవితం, తన గాంధీవం శూన్యమని ఆయనకు అర్థమైంది. కృష్ణుడి గుండెమిత్రులారా, కృష్ణుడు తన అవతారాన్ని చాలించారు. అర్జునుడు భారమైన హృదయంతో తన ప్రాణసఖుడి దేహానికి అగ్ని సంస్కారం చేశారు. పంచభూతాలతో తయారైన ఆ దేహం మళ్లీ ప్రకృతిలో కలిసిపోయింది. కాని అక్కడొక అద్భుతం జరిగింది. కృష్ణుడి దేహం మొత్తం కాలి బూడిదైనా ఆయన హృదయం మాత్రం అలాగే సజీవంగా మిగిలిపోయింది. ఆ మాంసపు ముద్ద అగ్నిలో కూడా కాలలేదు సరే కదా, అదింకా స్పందిస్తూనే ఉంది. అర్జునుడు ఆశ్చర్యపోయాడు. సాక్షాత్తు పరమాత్మ హృదయం అది. దాన్నేం చెయ్యాలో తెలియక ఆకాశవాణి పలికిన సూచన మేరకు ఆ పవిత్ర హృదయాన్ని సముద్రంలో నిమజ్జనం చేశారు. పురాణాల కథనం ప్రకారం సముద్రంలో కొట్టుకుపోయిన ఆ హృదయం ఒక నీలిరంగు చెక్క ముద్దలా మారి ఒడిశాలోని పూరీ తీరానికి చేరుకుంది. అక్కడ ఇంద్రద్యుమ్న మహారాజుకు కల ద్వారా ఈ విషయం తెలిసింది. ఆ పవిత్ర దారువుతోనే జగన్నాథుడి విగ్రహాన్ని తయారు చేయించారు. నేటికీ పూరీ జగన్నాథాలయంలో ప్రతి 12 లేదా 19 ఏళ్లకొకసారి విగ్రహాలను మారుస్తారు. నవకలేబర ఉత్సవం. ఆ సమయంలో పాత విగ్రహం నుండి కొత్త విగ్రహంలోకి అత్యంత రహస్యంగా ఒక పదార్థాన్ని మారుస్తారు. దాన్నే బ్రహ్మ పదార్థం అంటారు. ఆ పదార్థాన్ని మార్చే సమయంలో నగరం మొత్తం కరెంటాపేస్తారు. పూజారి కళ్లకు గంతలు కట్టుకుంటారు. ఆ పదార్థాన్ని ఎవరైనా చూస్తే ప్రాణాలు పోతాయని, అది అంతటి శక్తివంతమైనదని నమ్ముతారు. అది నేటికీ కొట్టుకుంటున్న శ్రీకృష్ణుడి హృదయమేనని కోట్లాది మంది భక్తుల విశ్వాసం. ఆ పదార్థాన్ని తాకిన పూజారులు అదేదో ప్రాణం ఉన్న వస్తువులా కదులుతుందని చెబుతుంటారు. ద్వారక పతనం మిత్రులారా, కృష్ణుడు వెళ్ళిపోయాడు. ఆ వార్త విన్న ద్వారకలో ఒక్కసారిగా చీకటి కమ్ముకుంది. కృష్ణుడు లేని ద్వారక ప్రాణం లేని శరీరంలా మారిపోయింది. అప్పటివరకు సముద్రుడు శ్రీకృష్ణుడికి ఇచ్చిన మాట ప్రకారం ద్వారకకు చోటిచ్చి వెనక్కి తగ్గి ఉన్నాడు. కాని ఎప్పుడైతే ఆ పరమాత్మ భూమిని వదిలి వెళ్ళిపోయారో సముద్రుడు తన ప్రతాపాన్ని చూపడం మొదలుపెట్టాడు. కృష్ణుడు ముందే హెచ్చరించినట్టుగా అర్జునుడు ద్వారకలోని మిగిలిన స్త్రీలను, వృద్ధులను, పిల్లలను తీసుకుని నగరం దాటించడం మొదలుపెట్టారు. వారు నగరం దాటుతుండగానే వెనక జరుగుతున్న దృశ్యం చూసి వారి గుండెలు ఆగిపోయాయి. ప్రకృతి ప్రళయ తాండవం చేస్తోంది. గంభీరమైన అలలు ఆకాశమంత ఎత్తుకు లేచి ఆ అద్భుతమైన బంగారు భవనాలను, కోట గోడలను ఒక్కొక్కటిగా మింగేస్తున్నాయి. కేవలం కొద్ది నిమిషాల్లోనే విశ్వకర్మ నిర్మించిన ఆ అద్భుతమైన నగరం తుడిచిపెట్టుకుపోయింది. అప్పటివరకు వైభవంగా వెలిగిన ద్వారక ఉన్న చోట ఇప్పుడు కేవలం అనంతమైన సముద్రం మాత్రమే కనిపిస్తోంది. ద్వారక మునిగిపోవడమంటే కేవలం ఒక నగరం అంతమవ్వడం కాదు, అది ఒక యుగం,
ద్వాపరయుగం ముగిసిందని చెప్పడానికి ప్రకృతి ఇచ్చిన సంకేతం. మిత్రులారా, ఇది కేవలం పురాణాల కథ అనుకుంటే పొరపాటే. ఆధునిక శాస్త్రవేత్తలు సముద్రగర్భంలో పరిశోధనలు చేసినప్పుడు గుజరాత్ తీరంలో మునిగిపోయిన ఒక పురాతన నగర అవశేషాలను కనుగొన్నారు. అక్కడ దొరికిన కట్టడాలు, ఆ నగరం మునిగిపోయిన తీరు పురాణాల్లో చెప్పిన ద్వారక వర్ణనతో సరిగ్గా సరిపోతున్నాయి. అంటే శ్రీకృష్ణుడి చరిత్ర కల్పితం కాదు. కాని ద్వారక మునిగిపోయాక అర్జునుడికి ఒక వింత అనుభవం ఎదురైంది. కృష్ణుడు లేని అర్జునుడు ఎంతటి బలహీనుడిగా మారిపోయాడో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అర్జునుడి నిస్సహాయత. మిత్రులారా, కురుక్షేత్ర యుద్ధంలో 18 అక్షౌహిణుల సైన్యాన్ని గడగడలాడించిన గాంధీవధారి అర్జునుడు కృష్ణుడు లేని ఆ అడవిలో ఒక సామాన్యుడిలా మారిపోయాడు. ద్వారక మునిగిపోతుంటే అక్కడి స్త్రీలను పిల్లలను కాపాడుకుంటూ ఇంద్రప్రస్థానికి తీసుకెళ్తున్న అర్జునుడికి దారిలో ఒక ఊహించని విపత్తు ఎదురైంది. కొంతమంది సామాన్య కిరాతకులు ద్వారక స్త్రీల దగ్గర ఉన్న నగలను దోచుకోవడానికి అర్జునుడిపై దాడి చేశారు. లోకాన్నే జయించిన అర్జునుడికి వీరొక లెక్క, తన గాంధీవాన్ని ఎక్కుపెట్టాడు. కాని అక్కడే ఒక భయంకరమైన నిజం బయటపడింది. అర్జునుడు దివ్యాస్త్రాలను ప్రయోగించడానికి మంత్రాలను స్మరించాలి. కాని ఒక్క మంత్రం కూడా గుర్తుకు రావడం లేదు. ఎప్పుడూ గురితప్పని ఆయన బాణాలు ఈరోజు ఆ సామాన్య దొంగలను కూడా తాకలేకపోయాయి. కళ్లముందే ద్వారక సంపద దోపిడీకి గురవుతుంటే, స్త్రీలు అపహరణకు గురవుతుంటే అర్జునుడు కేవలం ఒక ప్రేక్షకుడిలా మిగిలిపోయాడు. అప్పుడు అర్జునుడికి అర్థమైంది, తనలోని శక్తి తనది కాదు, అది తన పక్కనున్న ఆ కృష్ణుడిది అని. శ్రీకృష్ణుడు అర్జునుడికి ముందే చెప్పారు, అర్జున, సమయం వచ్చినప్పుడు ఈ గాంధీవం కూడా మొరాయిస్తుంది. దేవుడు మనతో ఉన్నంతకాలమే మనకు బలం. ఆయన వీడితే మనం కేవలం మట్టి బొమ్మలమే అని అర్జునుడి నిస్సహాయత మనకు నిరూపిస్తుంది. కృష్ణుడు లేని పాండవులకు ఈ రాజ్యం, ఈ అధికారం అన్నీ వ్యర్థమనిపించాయి. కలియుగ ప్రవేశం. మిత్రులారా, పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు ఈ భూమిపై నడయాడినంతకాలం కలిపురుషుడు బయట వేచి చూశాడు. ఆ పరమాత్మ ఉన్నచోట తన మాయలు పనిచెయ్యవని అతనికి తెలుసు. కాని ఎప్పుడైతే కృష్ణుడు తన దేహాన్ని చాలించి వైకుంఠానికి వెళ్ళిపోయారో ఆ మరుక్షణమే ఈ భూమిపై కలియుగం తన భయంకరమైన అడుగులను వేయడం మొదలుపెట్టింది. ఆ క్షణం నుండే మనుషుల ఆలోచనల్లో మార్పులొచ్చాయి. అప్పటివరకు ధర్మంతో ఉన్నవారి మనసుల్లో లోభం, అసూయ, స్వార్థం ప్రవేశించాయి. కృష్ణుడు వెళ్ళిన తరువాత సత్యం మెల్లమెల్లగా అదృశ్యమవ్వడం మొదలైంది. కలిపురుషుడు మొదటగా మనుషుల నోటిపై, తరువాత వారి మనసులపై దాడి చేశాడు. అప్పటివరకు ఉన్న గౌరవ మర్యాదలు మాయమైపోయాయి. రాజుల్లో అహంకారం, ప్రజల్లో అశాంతి పెరిగాయి. అర్జునుడు తన శక్తిని కోల్పోవడానికి కూడా ఈ కలియుగ ప్రభావమే ఒక ముఖ్య కారణం. పరీక్షిత్ మహారాజు కాలంలో కలిపురుషుడు తన స్థానాన్ని ఎలా సంపాదించుకున్నాడో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. కలి కేవలం మనుషుల్లోనే కాదు, బంగారం, జూదం, మద్యం వంటి పదార్థాల్లో కూడా తన నివాసాన్ని ఏర్పరచుకున్నాడు. కలియుగమంటే కేవలం సమయం కాదు, అదొక మానసిక స్థితి. కృష్ణుడు లేని లోకంలో మనం నేడు అనుభవిస్తున్న ఈ కష్టాలు, గొడవలు, అశాంతి అన్నీ ఆ రోజే బీజం పడ్డాయి. కాని ఈ కలియుగంలో కూడా మనిషి మోక్షం పొందలేడా? కృష్ణుడు మనల్ని పూర్తిగా వదిలేశాడా? కలియుగంలో విముక్తి. మిత్రులారా, కలియుగం ప్రవేశించింది. అధర్మం రాజ్యమేలుతోంది. మనుషుల మధ్య నమ్మకం పోయింది, స్వార్థం పెరిగిపోయింది. మరి ఈ అంధకారంలో మా గతేంటి కృష్ణా అని మనం అడగకముందే ఆ పరమాత్మ ఒక అద్భుతమైన అభయాన్నిచ్చారు. కలియుగం దోషాల నిలయమే కావచ్చు, కాని ఈ యుగంలో ఒక గొప్ప వరముంది. శ్రీకృష్ణుడు వెళ్ళిపోయే ముందు ఉద్ధవుడికి మరియు అర్జునుడికి ఒక రహస్యాన్ని బోధించారు. అదే నామ సంకీర్తన. పురాణాలేం చెబుతున్నాయంటే, కృతయుగంలో ధ్యానం ద్వారా, త్రేతాయుగంలో యజ్ఞాల ద్వారా, ద్వాపరయుగంలో అర్చనల ద్వారా పొందే మోక్షాన్ని ఈ కలియుగంలో కేవలం భగవంతుని నామాన్ని స్మరించడం ద్వారానే పొందవచ్చు. అంటే కృష్ణుడు మనల్ని వదిలి వెళ్ళలేదు. ఆయన నామం రూపంలో మన నాలుకపై, మన హృదయంలోనే ఉండిపోయారు. మనం చేసే ప్రతి పనిని ఆయనకర్పించి కేవలం ఆయన నామాన్ని నమ్ముకుంటే
కలిపురుషుడు మనల్ని తాకలేడు. ఎందుకంటే ఎక్కడైతే కృష్ణనామం వినిపిస్తుందో అక్కడ కలి తన ప్రభావాన్ని కోల్పోతాడు. కృష్ణుడు వెళ్ళిపోయి 1000 ఏళ్లు గడిచినా నేటికీ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఆయన నామంతో శాంతిని పొందుతున్నారంటే అది ఆయన ఇచ్చిన మాటే. నేను నీ వెంటే ఉంటాను అన్న మాటకు ఆ నామమే నిదర్శనం. భౌతికంగా ఆయన మన కళ్ల ముందు లేకపోవచ్చు, కాని శబ్ద రూపంలో ఆయన మనతోనే ఉన్నారు. పాండవుల మహాప్రస్థానం. మిత్రులారా, కృష్ణుడు లేని లోకం పాండవులకు ఒక ఎడారిలా అనిపించింది. తమ ప్రాణసఖుడు, మార్గదర్శి, దైవం అయిన శ్రీకృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత ఇక ఈ రాజ్యభోగాలు, ఈ సింహాసనం వారికి వ్యర్థం అనిపించాయి. కృష్ణుడు నిష్క్రమించగానే ద్వాపరయుగం ముగిసిందని, కలియుగం ప్రవేశించిందని వారు గుర్తించారు. అర్జునుడు తన నిస్సహాయతను అన్నయ్య ధర్మరాజుకు వివరించాడు. ఇక తాము కూడా ఈ భూమిని వదిలి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని వారు నిర్ణయించుకున్నారు. ధర్మరాజు తన మనవడైన పరీక్షిత్తుకు రాజ్యాన్ని అప్పగించి పాండవులందరూ ద్రౌపదితో కలిసి మహాప్రస్థానానికి సిద్ధమయ్యారు. అంటే ఉత్తర దిశగా హిమాలయాలను దాటి స్వర్గానికి వెళ్లే ప్రయాణం. ఈ ప్రయాణంలో వారి వెనుక ఒక కుక్క కూడా అనుసరించింది. ఈ ప్రయాణం సామాన్యమైనది కాదు, ఇది ఒక పరీక్ష. ఒక్కొక్కరుగా పడిపోతున్నప్పుడు కూడా ధర్మరాజు వెనక్కి తిరిగి చూడలేదు. మొదట ద్రౌపది, తరువాత సహదేవుడు, నకులుడు, అర్జునుడు మరియు భీముడు ఒకరి తరువాత ఒకరు ఆ మంచుకొండల్లో కుప్పకూలిపోయారు. అన్నా, మహావీరుడైన అర్జునుడు ఎందుకు పడిపోయాడు అని భీముడు అడిగినప్పుడు ధర్మరాజు అర్జునుడికి తన గాండీవంపై అహంకారం ఉండేది, అందుకే అతడు సశరీరంగా స్వర్గానికి రాలేకపోయాడు అని చెప్పి ముందుకు సాగారు. చివరకు ధర్మరాజు మరియు ఆ కుక్క మాత్రమే మిగిలారు. శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతలో చెప్పిన నిష్కామ కర్మ మరియు వైరాగ్యం అనే పాఠాలను పాండవులు తమ ఆఖరి ప్రయాణంలో ఆచరించి చూపారు. కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత పాండవులు కూడా ఈ లోకాన్ని వీడటంతో ఒక సంపూర్ణ యుగం ముగిసిపోయింది. మిత్రులారా, ఈ అద్భుతమైన ప్రయాణం ముగింపుకొచ్చింది. గాంధారి శాపం నుండి జగన్నాథపురిలోని బ్రహ్మ పదార్థం వరకు శ్రీకృష్ణుడి నిర్యాణం వెనక ఉన్న ఎన్నో రహస్యాలను మనం చూశాం. కానీ ఈ కథ అంతటితో అయిపోయిందా? శ్రీకృష్ణుడంటే కేవలం ఒక చరిత్రేనా? కాదు. కృష్ణుడంటే ఒక చరిత్ర కాదు, ఆయన ఒక నిరంతర ప్రవాహం. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆయన బోధించిన గీత మన ఆలోచనల్లో ఉంది. ఆయన చూపిన ధర్మం మన ఆచరణలో ఉంది. శ్రీకృష్ణుడు వెళ్ళిపోతూ మనకొక గొప్ప పాఠాన్ని వదిలి వెళ్లారు. అదే కర్మ సిద్ధాంతం. సాక్షాత్తు దేవుడైనా సరే తాను చేసిన పనికి బాధ్యత వహించాలి, ప్రకృతి నియమాలకు తల వంచాలి అని ఆయన తన మరణం ద్వారా నిరూపించారు. మరి మనమెంత? మన అహంకారమెంత? కృష్ణుడు వెళ్ళిపోయి కలియుగం ప్రవేశించింది నిజమే, కానీ కలియుగంలో కూడా మనం ఒంటరివాళ్లం కాదు. ఆయన మనకు నామస్మరణ అనే ఆయుధాన్నిచ్చారు. భయం వేసినప్పుడు, బాధ కలిగినప్పుడు, దారి తెలియనప్పుడు ఒక్కసారి ఆ కృష్ణనామాన్ని తలుచుకుంటే ఆయన మనకు దిశానిర్దేశం చేస్తూనే ఉంటారు. ద్వారక మునిగిపోయింది, పాండవులు వెళ్ళిపోయారు, యాదవ వంశం అంతమైపోయింది, కానీ కృష్ణతత్వం మాత్రం నేటికీ అజేయంగా నిలిచి ఉంది. మనం చేసే ప్రతి మంచి పనిలో కృష్ణుడుంటాడు, మనం చూపే ప్రతి కరుణలో కృష్ణుడుంటాడు. మరణమనేది కేవలం శరీరానికే కాని ఆత్మకు కాదని ఆయన స్వయంగా ఆచరించి చూపారు. మిత్రులారా, ఈ వీడియో ఉద్దేశం కేవలం సమాచారం ఇవ్వడం మాత్రమే కాదు, మరణం పట్ల భయాన్ని పోగొట్టి ధర్మం పట్ల గౌరవాన్ని పెంచడం. శ్రీకృష్ణుడి జీవితం మనకు నేర్పే పాఠం ఒక్కటే: ఫలితాన్ని ఆశించకు, నీ ధర్మాన్ని నువ్వు నెరవేర్చు, నేను నీ వెంటే ఉంటాను. ఈ ప్రయాణం ఇక్కడితో ముగిసింది. ఈ వీడియోలో మీకు బాగా నచ్చిన విషయమేంటో కామెంట్ చేయండి. మన సంస్కృతిని, మన ధర్మాన్ని అందరికీ చేరవేద్దాం. మీరు ఈ వీడియోను ఇంతగా ఆదరించినందుకు ధన్యవాదాలు. వచ్చే వీడియోలో మరో అద్భుతమైన అంశంతో కలుద్దాం. జై శ్రీకృష్ణ, జై హింద్.